అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. టుడే డేట్ ఆన్ 29/8/2024, 29 ఆగస్టు 2024. టుడే టాపిక్ ఈజ్ రిజర్వేషన్. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు వారు ఆగస్టు 1, 2024లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించిన ఫలాలు ఏ రకంగా కేటాయించబడాలి అని రాజ్యాంగం ముందే చెప్పబడింది. కాబట్టి షెడ్యూల్డ్ కులాలు 50% రిజర్వేషను పెంచరాదు అని రాజ్యాంగంలో అండర్ ఆర్టికల్ 16 చెప్పబడుతుంది. అందులో కూడా ఉద్యోగస్తులకు సంబంధించింది సమానమైన అర్హత, సమానమైన హోదా, సమానమైన ఉద్యోగ సదుపాయాలు కల్పించాలి అందరికీ. అందులో వివక్షత చూపరాదు అని చెప్పబడింది కూడా. అయితే మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15% షెడ్యూల్ కులాలకి రిజర్వేషన్ అమలులో ఉంది. మరి మన యొక్క జనాభా పెరుగుదలను బట్టి 50% వరకు పెంచుకోవచ్చు, ఇతరాలు. అలాంటి రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అండర్ ఆర్టికల్ 16 అందులో సబ్ క్లాస్ ఏ చూడండి. అదేవిధంగా ఒకరు కేటాయించినటువంటి ఉద్యోగం కానీ, హోదా కానీ, పదవి కానీ ఏదైనప్పటికీ కూడా వేరే కుల వస్తువులకి, అంటే రెల్లికి కేటాయించింది రెల్లికే ఇవ్వాలి. ఆ రెల్లి కులంలో సంబంధిత అర్హత యోగ్యత కలిగిన వ్యక్తి లేకపోతే వేరే మాల కులానికో, మాదిక కులానికో ఆ ఉద్యోగం కానీ, హోదా కానీ, పదవి కానీ ఇవ్వరాదు. అది రాజ్యాంగ విరుద్ధం. మరి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి రావాలంటే వాళ్ళకి ఫార్మేషన్ చేయాలి. వాళ్ళ హక్కు, రైట్ పొందేయడానికి వారికి సరైనటువంటి సదుపాయాలు, అవకాశాలు కల్పించబడి ఉద్యోగ, విద్య, యోగ్యత, అర్హతలని, స్కిల్స్ డెవలప్ చేయాలి. అలాగే మన పక్కన హర్యానా రాష్ట్రంలో 20% షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ ఆ ముఖ్యమంత్రి వారు అసెంబ్లీలో ఆమోదించారు. ఇక బీహార్ రాష్ట్రంలో వాళ్ళు కూడా 50% పెంచకుండానే వాళ్ళు అమలు చేస్తున్నారు. అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఈ 15% మాత్రమే అమలు చేయడం మరి అన్యాయం, దారుణం. కాబట్టి రెల్లీలు ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక జనాభా పట్ల ఉన్నప్పుడు ఈ సమానత్వం కోసం ఏబిసిడీలు ఇచ్చి 2000 సంవత్సరంలో తక్కువ జనాభా ఉన్న మాదిగలకి 7%, మాలకు 6% ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ ఇష్యూ చెప్తే ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? అందులో సబ్ క్లాస్ 1 చూడండి. సమాన అవకాశాలు ఉద్యోగాల్లో, సమాన సదుపాయాలు ఉద్యోగాల్లో అని చెప్పబడింది అన్ని రంగాలలో కూడా. అలాంటప్పుడు 6-7% ఇవ్వమని చెప్పి రాజ్యాంగాల్లో వారికి చెప్పడంలో గల కారణం అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆ రాజ్యము, అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కానీ, తెలంగాణ రాజ్యాంగం కానీ, భారత రాజ్యాంగం కానీ అసెంబ్లీ, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎంత శాతమైనా పెంచుకోవడానికి కాకుండా 50% పెంచరాదని చెప్పబడింది. అయితే రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కూడా పార్లమెంటుకు రైట్ ఉంది. ఈ విషయంలో పెరుగుతున్నటువంటి జనాభా విధానాన్ని చూస్తే మరి 2000 సంవత్సరంలో అత్యధికంగా రెల్లీలు ఉన్నప్పుడు వారికి 1% ఇవ్వడం, తక్కువగా ఉన్న మాలమాదులకి 7-6% ఇవ్వడం ఎంతవరకు సామాజిక న్యాయం? కాబట్టి దయచేసి ఇప్పుడు
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారాగా రిజర్వేషన్ ప్రతిఫలాలకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ వాటి యొక్క కేటగిరైజేషను సబ్ కేటగిరైజేషను చేసుకోవచ్చని చెప్పి న్యాయపరమైన హక్కు ఉన్నదని చెప్పి వారి పరిశీలనలో వారి తీర్పులో మరి 7 సభ్యుల ధర్మాసనంలో 6 మెజారిటీ ఆఫ్ ద ప్యానల్ జడ్జెస్ వారు యాక్సెప్టెన్స్ ఇవ్వడం వలన న్యాయపరమైన యుద్ధంలో గెలిచాము. ఇక ధర్మపరమైన యుద్ధంలో మరి అసెంబ్లీలో పార్లమెంట్లో ఏదైనా చిన్న డిఫాల్ట్స్ ఉంటే గిల్టీస్ ఉంటే వారు అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇదివరకు పెట్టి ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణకు బిల్లు పెట్టి ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు పర్సంటేజ్ ఎవరికి ఎంత పర్సంటేజ్ కేటాయించాలనే విధానంలో ఢిల్లీలో మేము 5% అడుగుతున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయ మరి ఇతర రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అన్ని రంగాల్లో 5% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో మాకు కల్పించమని మరి అయితే ఇప్పుడు 15% అమలు చేస్తున్నారు కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే 50% పెంచకుండా రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు. ఈ పెరుగుతున్న జనాభా నిష్పత్తిని బట్టి మరి ఈ విషయాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న గౌరవం చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్న విజన్ యొక్క విధానం రెస్పెక్ట్ ఇచ్చి ఢిల్లీలో అప్పట్లో 2000లో అత్యధిక జనాభా కలిగినప్పటికీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మర్యాద గౌరవంతో భక్తి విశ్వాసంతో ఆ రెల్లి కులస్తులు ఉండడం వలన మరి 1% ఇచ్చినప్పుడు కూడా అది రాజ్యాంగానికి సంబంధించిన మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన ధర్మపరమైన విధానం కాదు అని తెలిసినప్పుడు కూడా మేము మౌనం వహించాము. మరి 2004 వరకు అంటే 4 సంవత్సరాల పాటు మరి వారు 6-7% వారు అనిపించారు. మాలమాదిగులు 1% రైల్వేలకు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో రైల్వేలు చాలా వెనకబడిపోయినారు, వెనకంజి చేసినారు అభివృద్ధి సంక్షేమ విషయంలో. కాబట్టి రాజ్యాంగపరమైన విధానాల్లో వారు ఫస్ట్ లేన అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎట్లా అందులో 6-7% ఇవ్వమని చెప్పి రాజ్యాంగం ఎట్లా చెప్తుంది? చెప్పలేదు. ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ప్రభుత్వమే చేసుకోవాలంటే ఆ అసెంబ్లీ పార్లమెంటు ప్రభుత్వాలు కేటాయించినటువంటి వారి ఎంత వారి జనాభా ఇదిని బట్టి ఇవ్వడం జరిగింది. కానీ అప్పట్లో ఈ విషయాన్ని మన వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం, లిటరేచర్ చాలా తక్కువగా ఉండడం. ఇప్పుడు 2024 వచ్చేసరికి రెల్లి కులస్తుల యొక్క లిటరేచర్ 90% ఉంది. కాబట్టి అప్పటి రోజుల్లో చాలా తక్కువ లిటరేచర్ ఉండడం వల్ల సరైన రిప్రజెంటేషను ప్రభుత్వాలకి చేయలేకపోయారు. బాధాకరం, విచారకరం, చాలా దుఃఖం. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు తేరుకొని మరి మన రెల్లి నాయకులు మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని స్థాయిలో నాయకులు నిలబడి మరి వారి యొక్క విన్నపాలు మనవులు తెలియజేస్తూ ప్రభుత్వానికి మనకు రావాల్సిన హక్కులు బాధ్యతలు చక్కగా ప్రభుత్వాల ద్వారా నెరవేర్చుకొని చేయించుకోవాలని మరి మన ఈ వీడియో ద్వారాగా ప్రధానమంత్రి వారికి మరియు ముఖ్యమంత్రులు వారికి శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఆ 15% నుంచి మరి 50% పెంచకుండా 23% టోటల్గా షెడ్యూల్ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ కేటాయించమని అడుగుతున్నాం. యాక్చువల్గా మేము మా రిలీకి 5% అడుగుతున్నాం. అందులో యాక్చువల్గా 10% అడగాలి. కానీ విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని విజయవంతాన్ని బట్టి మరలా ఈ యొక్క బ్యాక్లాగ్ అవ్వడం పరిస్థితిని
దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి దయచేసి అత్యధిక జనాభా కలిగినటువంటి రెల్లి కులస్తులకి 2000 సంవత్సరంలో అన్యాయం జరిగింది 1%. తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా చూపించుకునేలాగా చేసి వారికి 6-7% కేటాయించడం న్యాయం పరం ధర్మపరం కాదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఈ 2024 సంవత్సరంలో మాకు 5% రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో కల్పించాలని అన్ని రంగాలలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాకినాడ అప్పన్న వేకం ఎల్ఎల్బి లా ఇన్ PhD వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ నిజామిటీ కాలేజ్ చార్మినార్ హైదరాబాద్ గ్రీన్విల్. అందరికీ జై హింద్, జై ఇండియా, జై భారత్.